फुलवारी है, ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। आपकी शिक्षाएं बाबा हमको लगती प्यारी है, लगती प्यारी है। ఓం శాంతి, ఓం శాంతి. ఈరోజు మురళి 22/12/2020. मीठे बच्चे, तुम्हें अभी बाप द्वारा दिव्य दृष्टि मिली है। उस दिव्य दृष्टि से ही तुम आत्मा और परमात्मा को देख सकते हो। మధురమైన పిల్లలారా, మీకు ఇప్పుడు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మ మరియు పరమాత్మను చూడగలరు. మధురమైన పిల్లలారా, మీకు ఇప్పుడు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మ మరియు పరమాత్మను చూడగలరు. ప్రశ్న: ड्रामा के किस राज को समझने वाले कौन सी राय किसी को भी नहीं देंगे? డ్రామా యొక్క ఏ రహస్యాన్ని తెలుసుకుని ఉన్నవారు ఏ సలహా ఎవరికి కూడా ఇవ్వరు. డ్రామా యొక్క ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహా ఎవరికి కూడా ఇవ్వరు. ఏ సలహా ఇవ్వరు? ఎటువంటి సలహా ఎవరికి ఇవ్వరు వాళ్ళు? उत्तर: जो समझते कि ड्रामा में जो कुछ पास्ट हो गया वो फिर से एक्यूरेट रिपीट होगा, वो कभी किसी को भक्ति छोड़ने की राय नहीं देंगे. ఏ రహస్యము, ఏ సలహా రెండు ఉన్నాయి ప్రశ్నలో. ఏ రహస్యం అర్థం చేసుకోవటము అంటే, ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో అది మళ్ళీ ఎక్యురేట్గా రిపీట్ అవుతుంది అని వారు ఏ సలహా ఇవ్వరంటే, ఎప్పుడు ఎవరికి భక్తి వదలమని సలహా ఇవ్వరు. जब उनकी बुद्धि में ज्ञान अच्छी रीति बैठ जाएगा, समझेंगे हम आत्मा है, हमें बेहद के बाप से वर्षा लेना है, जब बेहद के बाप की पहचान हो जाएगी तो हद की बातें स्वतः खत्म हो जाएगी. ఎప్పుడైతే వింటూ వింటూ వాళ్ళ బుద్ధిలో జ్ఞానం చక్కగా కూర్చుంటుందో, మేము ఆత్మ బేహద్ బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అనేది అర్థమైపోతుందో, అంటే ఎప్పుడైతే బేహద్ బాబాను గుర్తిస్తారో, అర్థం చేసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా హద్దులో ఉన్న విషయాలన్నీ సమాప్తి అయిపోతాయి, భక్తి ఇవన్నీ కూడా. అంతేకాని ప్రత్యేకంగా భక్తి వదిలేయమని, హద్దులో ఉన్న విషయాలు వదలమని మనం ఎవరికి చెప్పే అవసరం లేదు. పొందవలసింది పొందమని చెప్పాలి, మనం పొందే మార్గం చూపించాలి. వదిలేది వాళ్ళకి వాళ్ళే వదిలేస్తారు పొందుతూ ఉంటే. ఓం శాంతి. अपनी आत्मा के स्वधर्म में बैठे हो, तम आत्म स्वधर्मंలో కూర్చున్నారా? रूहानी बाप रूहानी बच्चों से पूछते, क्योंकि ये तो बच्चे जानते हैं कि बेहद का बाप है जिसको रूह कहते. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతున్నారు స్వధర్మంలో కూర్చున్నారా అని. ఎందుకంటే పిల్లలు తెలుసుకున్నారు ఒక్కరే బేహద్ బాబా మనకు,
అతన్నే ఆత్మ అని అంటాం. సిర్ఫ్ ఉनको సుప్రీం కహా జాతా హై. కాకపోతే సుప్రీం అనేది తగిలిస్తాం ఆత్మ అనే దాని ముందు. सुप्रीम रूह या परम आत्मा कहते हैं. सुप्रीम रूह परम आत्मा अंटामु. परमात्मा है जरूर, ऐसे नहीं कहेंगे कि परमात्मा है ही नहीं. పరమాత్మ అనేవారు తప్పకుండా ఉన్నారు, లేనే లేరు అనుకోవటానికి లేదు. పరమాత్మ మన పరమాత్మ, పరం ఆత్మ కలిపి పరమాత్మ అంటాం. ఏ भी समझाया गया है, मूंझना नहीं चाहिए क्योंकि 5000 वर्ष पहले भी ये ज्ञान तुमने सुना था. ఇది కూడా బాబా చెప్తున్నారు, మీరు సంశయంలో వచ్చే అవసరం లేదు, ఎందుకంటే 5000 సంవత్సరాల పూర్వం కూడా విన్నటువంటి జ్ఞానమే ఇది. ఆత్మ ही सुनती है ना. ఆత్మ बहुत छोटी सूक्ष्म है. ఆత్మే వింటుంది, చాలా చిన్నది, సూక్ష్మ రూపంలో ఉంటుంది ఆత్మ. इतना है जो इन आंखों से देखा नहीं जाता. ఎంత చిన్న ఆత్మ ఉంటుందంటే కళ్ళతో చూడలేం దాన్ని. ऐसा कोई मनुष्य नहीं होगा जिसने आत्मा की आंखों से देखा होगा. కళ్ళతో ఆత్మను చూసేమో అనే వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో మనుషులు అన్నారు బాబా. देखने में आती है परंतु दिव्य दृष्टि से सो भी ड्रामा प्लेन अनुसार. కనిపిస్తుంది ఆత్మ, కానీ దివ్య దృష్టితోనే చూడగలరు, అది కూడా డ్రామాలో ఉంటేనే, డ్రామా ప్లేన్ అనుసారమే. अच्छा समझो कोई को आत्मा का साक्षात्कार होता है जैसे और चीज देखने में आती. भक्ति मार्ग में भी कुछ साक्षात्कार होता है तो इन आंखों से ही वो दिव्य दृष्टि मिलती है जिससे चैतन्य में देखते हैं. భక్తి మార్గంలో సాక్షాత్కారం అవుతుంది చూడండి. ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయింది అనుకోండి, వేరే వస్తువులు కళ్ళతో ఎలా చూస్తుంటారో అలాగా ఆత్మని చూస్తారు. కళ్ళతోనే చూస్తారు, కానీ దివ్య దృష్టి దొరుకుతుంది. ఆ దివ్య దృష్టి ఆధారంతో చైతన్యంగా కళ్ళెదురుగా ఉన్నట్టు చూస్తారనమాట సాక్షాత్కారం. ఆత్మకు జ్ఞాన్ చక్షు మిల్తే జిస్సే దేఖ్ సక్తే పరంతు ధ్యాన్ మే. ఆత్మకు జ్ఞానం అనే నేత్రం దొరుకుతుంది, దీంతో కూడా చూడగలము, కానీ చైతన్యంగా ఈ కళ్ళ ఎదురుగా ఉన్నట్టు చూడాలి అంటే ధ్యానంలో, ట్రాన్స్లో వెళ్ళినప్పుడే చూస్తారు, సాక్షాత్కారంలో వెళ్ళినప్పుడే. భక్తి మార్గ में बहुत भक्ति करते तब साक्षात्कार होता है. చాలా భక్తి చేస్తేనే సాక్షాత్కారాలు జరుగుతాయి భక్తి మార్గంలోని. जैसे मीरा को साक्षात्कार हुआ डांस करती थी. वैकुंठ तो था नहीं, 500-600 वर्ष हुआ होगा. उस समय वैकुंठ था थोड़ी ही. जो पास्ट हो गया है वो दिव्य दृष्टि से देखा जाता है. మీరాకు సాక్షాత్కారం జరిగింది, ఆమె డాన్స్ చేసేది, సాక్షాత్కారంలోకి వెళ్ళిపోయి. వైకుంఠం ఏమైనా ఉండేదా ఏంటి? లేదు కదా. 500-600 సంవత్సరాల క్రితమే, 500-600 సంవత్సరాలు అయి ఉంటుంది, మీరా యొక్క చరిత్ర నడిచింది. అప్పుడేమి వైకుంఠం ఈ భూమి మీద ఉంది అని చెప్పటానికి లేదు కదా, గడిచిపోయింది. దాన్ని దివ్య దృష్టితో చూస్తారు భక్తిలోని అని చెప్తున్నారు బాబా. जब बहुत भक्ति करते करते एकदम भक्तिमय हो जाते तब दीदार होता है, परंतु उनसे मुक्ति नहीं मिलती. చాలా భక్తి చేస్తూ చేస్తూ భక్తిమయమైపోతారు కదా, అప్పుడు సాక్షాత్కారాలు జరిగిపోతాయి భక్తిలో, కానీ దాని వలన ముక్తి అయితే ఎవరికి దొరకదు అని చెప్తున్నారు బాబా. ముక్తి జీవన్ ముక్తి కా రాస్తా భక్తి సే బిల్కుల్ న్యారా హై. ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం భక్తి నుండి పూర్తి భిన్నంగా ఉండే మార్గము. भारत में कितने ढेर मंदिर है, शिव का लिंग रखते, बड़ा लिंग भी रखते, छोटा भी रखते हैं. భారతదేశంలో ఎన్ని మందిరాలు కట్టుకున్నారో, శివలింగము, చిన్న చిన్న లింగాలు కూడా పెడతారు, శాలిగ్రామాలు. अब ये तो बच्चे जानते जैसे आत्मा है वैसे परम पिता परमात्मा है. సైజ్ సబ్కా ఏక్ హీ హై, జైసే బాప్ వైసే బచ్చే. అయితే ఇప్పుడు పిల్లలు మనం తెలుసుకున్నాము, వాళ్ళు శాలిగ్రామాలను శివలింగము సైజ్ డిఫరెన్స్ చూపిస్తారు కదా, కానీ బాబా చెప్తున్నారు ఆత్మ ఎలా ఉంటుందో బాబా రూపం కూడా బిందువే, సైజులో మార్పు రాదు, అందరిది ఒకటే. ఎలా తండ్రి ఉంటారో పిల్లలు అదే సైజులో ఉంటారు అని చెప్తున్నారు బాబా.
आत्मा ये सब भाई भाई है, आत्मा ही शरीर में आती पाठ बजाने, ये समझने की बात है. ఆత్మలందరూ సోదరులు, మనం శరీరంలో పాత్ర అభినయించడానికి వస్తున్నాం మనము. ये कोई भक्ति मार्ग की दंत कथाएं नहीं है, ज्ञान मार्ग की बातें सिर्फ एक बाप ही समझाते हैं. భక్తి మార్గం యొక్క కట్టుకథలు కాదు మనం వింటున్నవి, జ్ఞాన మార్గం యొక్క ఈ మాటలు ఒక బాబాయే చెప్పగలరు. पहले पहले समझाने वाला बेहद का बाप निराकार है, उनके लिए पूरी रीति कोई भी समझ नहीं सकते. మొట్టమొదట మనకి జ్ఞానం వినిపించేవారెవరు? నిరాకారుడు బాబాయే. అతని కోసం పూర్తిగా అందరికీ అర్థం కాని విషయం, గుర్తుపట్టలేరు అందరూ. कहते वो तो సర్వవ్యాపి, ఏ कोई రైట్ नहीं. అతని కోసం మీకేం తెలుసు చెప్పండి అంటే సర్వవ్యాపి అని చెప్పేస్తారు మనుషులు, కానీ అదైతే రైట్ కాదు కదా. बाप को पुकारते हैं, बहुत प्यार से बुलाते हैं. అతన్ని పైకి చూసి పిలుస్తారు కదా చాలా ప్రేమతోని, జ్ఞాపకం చేస్తారు. అంటే అతడు సర్వవ్యాపి కాదు. कहते हैं बाबा आप जब आएंगे तो आप पर हम मारी जाएंगे, मेरा तो आप दूसरा ना कोई. బాబా దగ్గర చెప్తారంట, బాబా మీరు ఎప్పుడైతే దిగి వస్తారో మీ పైన బలి అయిపోతాం బాబా అని భక్తిలో జన్మ జన్మలు చెప్పాము. నాకు మీరు తప్ప ఇంకెవ్వరు లేరు, మీరు కానీ దిగి వస్తే అని ప్రతిజ్ఞ చేశారు. తో జరూర్ ఉన్కో యాద్ కర్నా పడే. అప్పుడు బాబా వచ్చేసారంటే మరి తప్పకుండా బాబాని జ్ఞాపకం చెయ్యాలి కదా, బాబా తప్ప ఇంకెవరు లేరు అనేలాగా. वो खुद भी कहते हैं बच्चों ఆత్మోं से ही बात करते. అతడు స్వయం కూడా ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ, ఓ పిల్లలారా అంటూ. इसको रूहानी नॉलेज कहा जाता है. गाया भी जाता है आत्मा और परमात्मा अलग रहे बहुकाल, यह भी हिसाब बताया है. बहुत काल से तुम आत्मा ही अलग रहते, जो ही फिर इस समय बाप के पास आई हो. బాబా చెప్తున్నారు దీనినే ఆత్మిక జ్ఞానము అనడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. గాయనం కూడా చేశారు, ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయిపోయారు, మరలా వారి సుందర మిలనం జరిగింది అని. చాలా కాలము అంటే ఎప్పటి నుండి, అది కూడా లెక్క ఉంది కదా బాబా చెప్తూ ఉన్నారు. చాలా కాలం అంటే ఎప్పటి నుండి? 5000 సంవత్సరాల నుండి దూరం అయిపోయిన ఆత్మను మనం కలుసుకుంటున్నాము. ఈ సమయంలో బాబా దగ్గర చేరుకున్నాము. 5000 సంవత్సరాల తర్వాత మరలా రాజయోగం నేర్చుకుంటున్నాము. ఏ టీచర్ सर्वेंट है, टीचर हमेशा ओबीडिएंट सर्वेंट होते हैं. बाप भी कहते हम तो सब बच्चों का सर्वेंट हूँ. టీచర్ బాబా సర్వెంట్ అయి ఉన్నాను అని చెప్తున్నారు. టీచరు స్కూల్లో ఒబిడియంట్ సర్వెంట్ అయి పిల్లలకు చదివిస్తారు, సేవ చేస్తారు. అలాగే ఇక్కడ బాబా కూడా చెప్తున్నారు, నేను పిల్లలందరి పట్ల సర్వెంట్ అయి ఉన్నాను, సేవకుడిగా ఉన్నాను అని చెప్తున్నారు బాబా. तुम कितना हुज्जत से बुलाते पतित पावन आकर हमको पावन बनाओ. सब है भक्तियां. మీరు ఎంత గౌరవంగా పిలుస్తున్నారో పతిత పావన రండి. బాబా చెప్తున్నారు అందరూ భక్తులే కదా పిలిచేవారు. कहते हे भगवान आवो हमको फिर से पावन बनाओ. ఓ భగవంతుడా మరలా మమ్మల్ని పావనంగా తయారు చేయటానికి రండి అని పిలుస్తున్నారు. पावन दुनिया स्वर्ग को, पतित दुनिया नरक को कहा जाता है. ये सब समझने की बातें हैं. పావన ప్రపంచం స్వర్గము, పతిత ప్రపంచం అంటే నరకము. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ కాలేజ్ అథవా గాడ్ फादरली वर्ल्ड यूनिवर्सिटी है. इसकी एम ऑब्जेक्ट है मनुष्य से देवता बनना. ఇది కాలేజ్ లేదా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇక్కడ చదువుకునే వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనుషుల నుండి దేవతలుగా తయారవడం. बच्चे निश्चय करते हमको ये बनना है. जिनको निश्चय ही नहीं होगा वो स्कूल में बैठेगा क्या. తప్పకుండా పిల్లలు ఇది నిశ్చయం పెట్టుకుని వస్తున్నారు కదా, మేము ఇలా తయారవ్వాలి దేవతలుగా అని. ఎవరికైతే ఆ నిశ్చయం ఉండదో వాళ్ళు స్కూల్లోనే ఎందుకు వస్తారు అంటున్నారు బాబా. ఎయిమ్ ఆబ్జెక్ట్తో బుద్ధి మేహే. కాబట్టి లక్ష్యం మీ బుద్ధిలో ఉంది కదా, ఏం కావాలని ఇక్కడికి వచ్చాము. हम बैरिस्टर व डॉक्टर बनेंगे तो पढ़ेंगे ना, निश्चय नहीं होगा तो आएंगे ही नहीं. మామూలు కాలేజ్లో కూడా
నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను మనసులో పెట్టుకుని వెళ్ళి చదువుకుంటారనమాట. ఆ నిశ్చయం లేకపోతే కాలేజ్ స్కూల్కి వెళ్ళారు కదా అంటున్నారు బాబా. तुमको నిశ్చయ है हम मनुष्य से देवता नर से नारायण बनते. ఈ యూనివర్సిటీలో మీకైతే నిశ్చయం ఉంది మేము మనుషుల నుండి దేవతలుగా నరుని నుండి నారాయణగా తయారవుతున్నాము అని. ఏ సత్య 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 నర से नारायण बनने की కథ. ఇదే నరు నుండి నారాయణుగా అయ్యే సత్య సత్యమైన కథ. వాస్తవమే ఏ హే పడాయి పరంతు ఇన్కో కథ క్యూ कहते. వాస్తవానికి ఇది చదువు కదా కాలేజ్ అనుకుంటే. దీన్ని కథ అని ఎందుకు చెప్పటం జరిగింది? క్యూంకి 5000 वर्ष पहले भी सुनी थी, पास्ट हो गई है. ఎందుకంటే 5000 సంవత్సరాల పూర్వం కూడా జరిగింది, ఇలాగే మీరు విన్నారు, అందుకే దీన్ని కథ అని చెప్పటం జరుగుతుంది. పాస్ట్ కో కథ కహా జాతా. జరిగిపోయిన విషయాలనే చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం, అందుకే కథ అంటారు అని చెప్తున్నారు బాబా. 5000 సంవత్సరాల పూర్వం జరిగిన చరిత్రే చదువుకుంటున్నా, అందుకే ఇది కథ. ये है नर से नारायण बनने की शिक्षा. नर నుండి నారాయణగా అయ్యే శిక్షణ ఇది. बच्चे दिल से समझते नई दुनिया में देवताएं, पुरानी दुनिया में మనుష్య రీతే. పిల్లలు మనసు నుండి అర్థం చేసుకున్నారు కదా, కొత్త ప్రపంచంలో దేవతలు ఉంటారు, పాత ప్రపంచంలో మానవులు ఉంటారు. देवताओं में जो गुण है वो मनुष्य में नहीं है, इसलिए उनको देवता कहा जाता है. అంటే అర్థం ఏంటి, వాళ్ళు మానవులే కానీ దేవతల్లో ఉండే గుణాలు ఇప్పుడు మనుషుల్లో లేవు, అందుకని వారిని మాత్రం దేవతలని చెప్తారు, కొత్త ప్రపంచంలో ఉండేవారిని. मनुष्य देवताओं के आगे नमन करते हैं. आप सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी हो, फिर अपने को कहते हम पापी नीच हैं. బాబా చెప్తున్నారు మనుషులు దేవతలు ఎదురుగా నమస్కరిస్తూ ఉంటారు, అందుకే వారిలో ఉన్న గుణాలు మనలో లేవు కాబట్టి వర్ణన చేస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికార్యులు, అహింస పరమో ధర్మస్థులు, మర్యాద పురుషోత్తములు అని దేవతల్ని వర్ణిస్తారు. తమను తాము మేము పాపి నీచి కపటి అని కూడా కించపరుచుకుంటూ ఉంటారు దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి. మనిషి కేతే దేవతాంకోతో నిహి కెహెంగే. ఇలా మనుషులే చెప్పుకుంటారు నీచి పాపి కపటి అని, దేవతలు అలా చెప్పుకోరు కదా సత్యయుగంలో. దేవతలు సత్యయుగంలో ఉండేవారు, కలియుగంలో అయితే దేవతలు ఉండరు కదా అని చెప్తున్నారు బాబా. परंतु आजकल तो सबको श्री श्री कह देते. श्री माना श्रेष्ठ, सर्वश्रेष्ठ तो भगवान ही बना सकते हैं. श्रेष्ठ देवता सतयुग में थे, इसमें कोई मनुष्य श्रेष्ठ है ही नहीं. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా వారి పేరుకు ముందు శ్రీ శ్రీ అని పెట్టుకుంటున్నారు. వాస్తవానికి శ్రీ అంటే అర్థము శ్రేష్టమైన అని అర్థము. సర్వశ్రేష్టవంతుడు అయితే భగవంతుడే కాగలరు. శ్రీ శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు, సర్వశ్రేష్టమైన వారు భగవంతుడే కాగలరు, ఇంకెవరికి శ్రేష్ఠ అనే టైటిల్ వర్తించదు. అలాగే శ్రీ అంటే సింగల్ శ్రీ అంటే శ్రేష్టము. శ్రేష్టమైన వారు దేవతలు సతీగంలో ఉండేవారు. ఈ సమయంలో ఎవరు కూడా శ్రేష్టమైన వారు కాదు, అంటే శ్రీ అనే టైటిల్ ఎవరికి వర్తించదు, ఇప్పుడు శోభించదు. तुम बच्चे भी बेहद का संन्यास करते. तुम जानते ये पुरानी दुनिया खत्म होने वाली, इसलिए इन सबसे वैराग है. वो तो है हठयोगी सन्यासी, घर बार छोड़ निकले, फिर आकर महलों में बैठे. नहीं तो कुटिया पर कोई खर्चा थोड़ी लगता, कुछ भी नहीं. एकांत के लिए कुटिया में बैठना होता है, ना कि महलों में. బాబా చెప్తున్నారు ఇప్పుడు అనంతమైన సన్యాసం అనేది పాత ప్రపంచం సమాప్తి అవుతుందని మన బుద్ధిలో ఉంది, అందుకని అన్నింటి నుండి మన వైరాగ్యం ఉంది పాత ప్రపంచం నుండి, అది బేహద్ వైరాగ్యం. వాళ్ళదైతే హఠయోగి సన్యాసులు ఇల్లు వాకిలి మాత్రమే వదిలి బయటకు వచ్చారు, తర్వాత వారి మహల్లో వాళ్ళు కూర్చున్నారు, ఆస్తులు తయారు చేసుకుంటున్నారు. లేకపోతే సన్యాసుల యొక్క నియమం ఏంటంటే కుటీరాలలోనే ఉండేవారు, ఏకాంతం కోసం కుటీరాల్లో కూర్చోవలసి ఉంటుంది, మహల్లలో కాదు అని చెప్తున్నారు బాబా. పూర్వం కుటీరాలు కట్టుకొని ఉండేవారు అనమాట, అడవుల్లో వెళ్ళిపోయి. బాబాకి బి కుటియా బనీ హుయి, కుటియా మే సబ్ సుఖే. బ్రహ్మ బాబాది కూడా కుటీరం తయారైంది చూడండి మధుబన్లో. కుటీరంలో అన్ని సుఖాలు
ఉంటాయి అని చెప్తున్నారు బాబా. కుటీరంలోని అన్ని సుఖాలు ఉంటాయి, హాయి ఉంటుంది. अभी तुम बच्चों को पुरुषार्थ कर मनुष्य से देवता बनना है। तुम जानते ड्रामा में जो कुछ पास होगा वो फिर से एक ही रेट रिपीट होगा, इसलिए किसको भी ऐसी राय नहीं देनी है कि भक्ति छोड़ो। जब ज्ञान बुद्धि में आ जाएगा तो समझेंगे हम आत्मा है, हमको अब तो वेद के बाप से वर्षा लेना है। वेद के बाप की जो पहचान हो जाती है तो फिर आदि की बातें भक्ति आदि खत्म हो जाती हैं। బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. డ్రామాలో ఏది పాస్ట్ జరిగిపోయిందో ఎక్కిరెట్గా మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరికి కూడా భక్తి వదిలియనని సలహా ఇచ్చే అవసరం లేదు. ఎప్పుడైతే జ్ఞానం వింటూ వింటూ జ్ఞానం బుద్ధులో అర్థమైపోతుందో మేము ఆత్మ బేహద్ బాబా నుండి వారసత్వం తీసుకోవాలి ఇప్పుడు మేము అని, ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తుపట్టే స్టేజ్ వచ్చేస్తుందో, అర్థం చేసుకునే స్టేజ్, హద్దుల్లో ఉన్న విషయాలంటే భక్తి చేయడం ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. వాళ్ళగానే సమాప్తి చేసేస్తారు. మనమేమి భక్తి వదిలేయండి అని ఎవరికి సలహా ఇవ్వక్కర్లేదు. बाप कहते गृहस्थ व्यवहार में रहते सिर्फ बुद्धि का योग बाप से लगाना है। शरीर निर्वाह के लिए कर्म भी करना है। जैसे भक्ति में भी कोई बहुत नौदा भक्ति करते हैं, नियम से रोज जाकर दर्शन करते। शिव बाबा చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలోని ఉండండి, కేవలం బుద్ధి యోగం బాబాతో జోడించుకోండి. మీరు అవన్నీ చేసేవి ఏవి చేయాలో చేసుకోండి. శరీర నిర్వహణ కోసం కర్మలు కూడా చేసుకోండి. ఎలాగైతే భక్తి మార్గంలో కొంతమంది చాలా నౌదా భక్తి అని చేసేవారు, నియమపూర్వకంగా దర్శనానికి వెళ్తారు, రోజు దర్శనం చేసుకోవడం, నియమపూర్వకంగా భక్తి చేస్తారు గృహస్థంలో ఉంటూ. అలా మీరు కూడా నియమపూర్వకంగా మురళి వినడం, నియమపూర్వకంగా బాబాతో బుద్ధియోగం జోడించుకోవడం, ఇవి చెయ్యండి గృహస్థంలో ఉంటూ కూడా అని చెప్తున్నారు బాబా. देहदारियों के पास जाना वो सब जिस्मानी यात्रा। भक्ति मार्ग में कितने धक्के खाने पड़ते या कुछ भी धक्का नहीं खाना है। आते हैं तो समझाने के लिए बिठाया जाता है, बाकी याद के लिए कोई एक जगह बैठ नहीं जाना है. బాబా చెప్తున్న దేహదారుల దగ్గరికి వెళ్ళడము అది శారీరక యాత్రలు. భక్తి మార్గంలో ఎన్నో దెబ్బలు తిన్నాం అవి చేసి. ఇక్కడైతే మీరేమీ దెబ్బలు తినే అవసరమే లేదు. కూర్చోపెట్టడం జరుగుతుంది, సెంటర్కి రండి ఇక్కడ కూర్చోండి అనడం కూడా ఒక సంఘటనలో మురళి వినాలి అని, మీకు బాగా బుద్ధికి పడుతుంది అని. బాబాని జ్ఞాపకం చేసుకోవడం అంటారా, ఒక చోట కూర్చుండి పోక్కర్లేదు. మీరు పనులు చేస్తూ మీ డ్యూటీలు తిరుగుతూ బాధ్యతలు చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు బాబా స్మృతి అని చెప్తున్నారు బాబా. भक्ति मार्ग में कोई कृष्ण का भक्त होता है तो ऐसा नहीं चलते फिरते कृष्ण को याद नहीं कर सकते, इसलिए जो पढ़े लिखे मनुष्य होते कहते कृष्ण का चित्र घर में रखा है, फिर तुम मंदिरों में क्यों जाते? कृष्ण के चित्रों की पूजा तुम कहाँ भी करो, अच्छा चित्र ना रखो, याद करते रहो, एक बार चीज देखी तो फिर वो याद रहती है। तुमको भी यही कहते हैं, शिव बाबा को तुम घर बैठे याद नहीं कर सकते हो. బాబా చెప్తున్నారు, కృష్ణుడు భక్తులు ఉన్నారనుకోండి, భక్తి మార్గంలోని నడుస్తూ తిరుగుతూ కృష్ణుడిని జ్ఞాపకం చెయ్యరా ఏంటి? వాళ్ళు భక్తిలో కూడా కొంతమంది చదువుకుని మనుషులు ఉంటారంటే వాళ్ళు చెప్తారంట, కృష్ణుని చిత్రం ఇంట్లోనే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళాలి, అదే మందిరాలకి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే ఆ విగ్రహం పెట్టుకొని పూజ చేయొచ్చు కదా, అదే విగ్రహం కదా అని. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కృష్ణుడిని ఎక్కడి నుండైనా జ్ఞాపకం చెయ్యొచ్చు అని. చదువుకునే మనుషులు భక్తిలో కూడాను చిత్రాన్ని పెట్టుకోకుండా జ్ఞాపకం చేసుకోవచ్చు, చిత్రం లేకుండా కూడా అని కొంతమంది భావన ఉంటుంది. అంటే ఒకసారి విగ్రహాన్నో చిత్రాన్నో చూస్తారనుకోండి, తర్వాత అది జ్ఞాపకం చేసుకోవడం ఈజీ అయిపోతుంది కదా. అలాగే ఇక్కడ కూడా బాబా చెప్తున్నారు, శివ బాబాని మీరు ఇంట్లో ఉంటూ నడుస్తూ తిరుగుతూ కూడా జ్ఞాపకం చెయ్యాలి. చేయలేరా ఏంటి అలా? మీరు భక్తుల దేవతల్ని జ్ఞాపకం చేసేవారు కదా, ఇప్పుడు కృష్ణుడిని అలా జ్ఞాపకం చేసేవారు, ఇప్పుడు మీరు శివ బాబాని జ్ఞాపకం చేయలేరా ఏంటి అడుగుతున్నారు బాబా. ये तो है नई बात, शिव बाबा को कोई भी जानते नहीं, नाम रूप देश काल को जानते नहीं, कह देते सर्वव्यापी అయితే అందరూ జ్ఞాపకం చేయలేరు, ఎందుకంటే కొత్త విషయం కదా ఇది. శివ బాబా పరిచయం ఎవరికి తెలియదు, మనుషులకి నామరూప దేశ కాలాలు ఏంటో తెలియదు, సర్వవ్యాపి అనేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆత్మకు పరమాత్మతో నీ కహా జాతా, సర్వవ్యాపి అంటే అందరూ పరమాత్మ అయిపోయినట్లే ఏంటి? ఆత్మ కదా మనందరిలో ఉంది, ఆత్మను పరమాత్మ అనడానికి
వీలు లేదు అని చెప్తున్నారు బాబా. आत्मा को बाप की याद आती, परंतु बाप को जानते नहीं, तो समझाना पड़े 7 रोज। समझाना पड़े 7 रोज। फिर रेजगारी पॉइंट्स भी समझाए जाते। बाप ज्ञान का सागर है ना, ఆత్మ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటుంది మనది ఎప్పుడు. కానీ బాబా కోసం తెలియటం లేదు కదా, మనుషులకి పరిచయం తెలియదు కాబట్టి మనం 7 రోజులు కూర్చోబెట్టి చెప్పాల్సి వస్తుంది కోర్స్ అని. బాబా చెప్తున్నారు, అందులో చిల్లర పాయింట్స్ కూడా కొన్ని మనం చెప్తూ ఉంటాము. అంటే సారము ఉంటుంది, కొద్దిగా విస్తారం కూడా చెప్తాం కదా వాళ్ళకి అర్థం కావటానికి. బాబా అయితే జ్ఞానసాగరుడు కదా, చాలా పాయింట్స్ ఉంటాయి ఎవరికైనా మనం చెప్పడానికి. कितने समय से सुनते आए, क्योंकि नॉलेज है ना, समझते हो हमको मनुष्य से देवता बनने की नॉलेज मिलती है. ఎంత సమయం నుండి వింటూనే వస్తున్నారు సాగరము అన్నట్టు. బాబాలో అంత జ్ఞానం ఉంది కదా, మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానం మనకు లభిస్తుందని తెలుసుకున్నారు మీరు. बाप कहते तुमको नई नई गोह्य बातें सुनाते, मुरली तुमको नहीं मिलती तो तुम कितना चिल्लाते हो. బాబా చెప్తున్నారు, మురళి అంటే కొత్త కొత్త గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటాను నేను. మురళి దొరకకపోతే పిల్లలు ఎంత అరిచి అరిచి పిలుస్తూ ఉంటారంట, బాబా మురళి మురళి మిస్ అయిపోతున్నా, మురళి మాకు దొరకటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. ఈ కరోనా వచ్చాక కూడా మేము మురళి వినడానికి రావడానికి అవదా, సెంటర్కి రావడానికి అవదా అడుగుతున్నారు. ఇంకా తపన ఉంటుంది కదా మురళి వినాలి అని. बाप कहते तुम बाप को तो याद करो, మురళి పడితే फिर भी भूल जाते हो. బాబా చెప్తున్నారు, మీరు బాబాను జ్ఞాపకం చేసుకోండి. మురళి కూడా వింటారు, చదువుతారు, అయినా కూడా బాబాను మర్చిపోతున్నారు రోజు మురళి వింటున్నా కూడా. पहले पहले तो ये याद करना है, मैं आत्मा हूँ, इतनी छोटी बिंदी हूँ, आत्मा को भी जानना है. మొట్టమొదట నేను ఆత్మను, ఇంత చిన్న బిందువుని, ఇది కూడా అనుభూతి చెయ్యాలి యోగంలో మనము. ఆత్మను కూడా తెలుసుకోవాలి కదా. कहते हैं इनके आत्मा निकल दूसरे में प्रवेश किया, हम आत्मा ही जन्म लेते लेते अपतित अपवित्र बने. వీరి ఆత్మ బయటకు వచ్చేసింది, రెండవ శరీరంలో ప్రవేశించింది అని చెప్తూ ఉంటాం కదా. అంటే ఆత్మే జన్మలు తీసుకుంటుంది, జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితంగా అపవిత్రంగా తయారైపోయింది ఆత్మ. पहले तुम पवित्र गृहस्थ धर्म के थे, लक्ष्मी नारायण दोनों पवित्र थे, फिर दोनों ही अपवित्र बने. फिर दोनों पवित्र होते तो क्या अपवित्र से पवित्र बने या पवित्र जन्म लिया? బాబా చెప్తున్నారు, మొట్టమొదట్లో పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది భారతదేశంలోని. ప్రతి ఒక్కరి గృహస్థం పవిత్రంగా ఉండేది. లక్ష్మీనారాయణలు చూడండి, అందులో వాళ్ళ ఆదర్శంగా చూపించారు లక్ష్మీనారాయణలు. ఇద్దరు కూడా పవిత్రంగా ఉండేవారు, గృహస్థమే కదా వాళ్ళది, పవిత్ర గృహస్థ ధర్మం. కానీ ఇప్పుడు వాళ్ళే ఇద్దరు జన్మల్లో వచ్చి అపవిత్రంగా అయిపోయారు చూడండి. అయితే వాళ్ళు అపవిత్ర నుండి మళ్ళీ పవిత్రంగా తయారయ్యి అలా అయ్యారా, లేదా వాళ్ళది పవిత్ర జన్మే తీసుకున్నారా అడుగుతున్నారు బాబా లక్ష్మీనారాయణ. बाप बैठ समझाते, कैसे तुम पवित्र थे फिर वाम मार्ग में जाने से अपवित्र बने हो. కాబట్టి బాబా కూర్చొని చెప్తున్నారు, ఎలా మీరు పవిత్రంగా ఉండేవారు ఒకప్పుడు, మళ్ళీ వామ మార్గం అంటే వికారి మార్గంలో పడి అపవిత్రులైపోయారు, మళ్ళీ బాబా ద్వారా పవిత్రంగా అయి పవిత్ర జన్మ తీసుకుంటారనమాట సతీగంలోని. పూజారికో అపవిత్ర పూజీకో పవిత్ర కేంగే. పూజారీలుగా ఉండేవారిని అపవిత్రులు అంటారు, పూజ్యులుగా ఉండే వాళ్ళని పవిత్రులు అంటారు, దేవతల్ని. सारे वर्ल्ड की हिस्ट्री जोग्राफी तुम्हारी बुद्धि में है, कौन कौन राज्य करते थे, कैसे उनको राज्य मिला, ये तुम जानते हो और कोई नहीं जो जानता हो. బాబా చెప్తున్నారు, మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ అంతా మీ బుద్ధిలో ఉంది, ప్రపంచ చరిత్ర భౌగోళికం, ఎవరెవరు రాజ్యం నడిచింది, ఎలా వాళ్ళకి రాజ్యం దొరికింది అన్నీ మీరు తెలుసుకున్నారు. ఎవరికి తెలియని చరిత్ర ఇది అని చెప్తున్నారు బాబా. तुम्हारे पास भी आगे ये नॉलेज रचता और रचना के आदि मध्यंत की नहीं थी, गोया नास्तिक थे. మీకు కూడా ఇప్పుడే తెలుస్తున్నాయి ఈ విషయాలు, ఇంతకు ముందు ఈ జ్ఞానం రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు మీ బుద్ధిలో ఉండేవి కాదు. అంటే అప్పుడు మీరు నాస్తికులుగా ఉండేవారు అని చెప్తున్నారు బాబా. ఏమీ తెలిసేవి కాదు కాబట్టి. नास्तिक बनने से कितना दुखी बन जाते, अब तुम यहाँ आए हो ये देवता बनने, वहां कितने सुख होंगे.
నాస్తికులుగా అయిపోవడంతో ఎంత దుఃఖిగా అయిపోతూ వచ్చారు, ఎంత దుఃఖాలు అనుభవించారు. ఇప్పుడు మీరు ఇక్కడ దేవతలుగా తయారవడానికి వచ్చారు, అక్కడ ఎంత సుఖిగా అయిపోతారు మీరు, ఎంత సుఖం ఉంటుంది దేవతలుగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు బాబా. दैवी गुण भी यहाँ धारण करने, प्रजापिता ब्रह्मा की औलाद भाई बहन ठहरेना, క్రిమినల్ దృష్టి జాని नहीं चाहिए, इसमें है मेहनत. దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చేసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ సంతానం సోదరి సోదరులు అయిపోయాం కదా, అపవిత్ర దృష్టి అనేది ఉండకూడదు మీకు, దీనిలో శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. ఆంకే బడి క్రిమినల్ है, सब अंगों से क्रिमिनल है आंके. బాబా చెప్తున్నారు కళ్ళు చాలా అపవిత్రమైపోతూ ఉంటాయి, అన్ని అంగాల కన్నా కూడా క్రిమినల్ అయ్యేవి కళ్ళే అని చెప్తున్నారు బాబా. ఆధాకల్ప్ క్రిమినల్, ఆధాకల్ప్ సివిల్ రైతే. అర్ధకల్పం క్రిమినల్ అయిపోతుంది మన దృష్టి, మన కర్మలు అపవిత్రం అయిపోతుంది. అర్ధకల్పం పవిత్రంగా ఉంటుంది మన దృష్టి. సత్యుగ్ మే క్రిమినల్ नहीं रहते, आंखें क्रिमिनल है तो असुर कहलाते हैं. సతీగంలో వాళ్ళ దృష్టి ఎప్పుడు అపవిత్రంగా ఉండదు దేవతల్ని. ఒకవేళ అపవిత్ర దృష్టి ఉంటే వాళ్ళని అసురులు అంటారు కదా, కాబట్టి సతీగం అలాంటి మనుషులు ఉండరు అంటున్నారు బాబా. सत्युग से लक्ष्मी नारायण की डिनेस्टी चलती, संवत भी इन लक्ष्मी नारायण से गिना जाएगा, इसलिए बाबा कहते लक्ष्मी नारायण का राज्य दिखाते तो लिखो इससे 1250 वर्ष के बाद त्रेता. शास्त्रों में फिर लाखों वर्ष लिख दिए हैं, रात दिन का फर्क हो गया ना. బాబా చెప్తున్నారు సతీగ నుండి లక్ష్మీనారాయణ లేక డినాసిటీ, లక్ష్మీనారాయణ వంశము రాజ్యం చేస్తూ వస్తారు. సంవత్సరాల లెక్క కూడా లక్ష్మీనారాయణ సీట్ మీద కూర్చున్నప్పటి నుండి వస్తుంది రాజ్యం లెక్క. లక్ష్మీనారాయణలు 111 అంటారు పట్టాభిషేకం అయినప్పటి నుండి. కాబట్టి మీరు చిత్రాల్లో ఇది రాయొచ్చు, 111 నుండి 1250 సంవత్సరాలు వీళ్ళ రాజ్యం నడుస్తుంది, 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగము స్టార్ట్ అవుతుంది అని. శాస్త్రాల్లో ఇంత వివరంగా లేదు, లక్షల సంవత్సరాల ఆయుష్ చూపించేశారు, అది కూడా ఒక్కొక్క యుగం యొక్క ఆయుష్ ఒక్కొక్క రకంగా చూపించేస్తారు. రాత్రికి పగలుకున్న తేడా అయిపోయింది కదా అక్కడ చూపించిన దానికి, ఇక్కడ బాబా చెప్పిన దానికి. బ్రహ్మా కి రాత్ ఆధా కల్ప్, బ్రహ్మా కా దిన్ ఆధా కల్ప్, ఏ బాతే బాపి సమझाते हैं. బ్రహ్మ రాత్రి అర్ధకల్పం నడుస్తుంది, బ్రహ్మ పగలు అర్ధకల్పం నడుస్తుంది. ఈ విషయాలు బాబాయే మనకు చెప్తూ ఉన్నారు. फिर भी कहते मीठे बच्चे अपनी को आत्मा समझो, बाप को याद करो. ఇన్ని చెప్పి బాబా ఏం చెప్తున్నారు, మధురమైన పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, బాబానే జ్ఞాపకం చేసుకోండి. उनको याद करते करते तुम पावन बन जाएंगे, फिर अंत मति सुगति हो जाएगा. అతని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా తయారైపోతారు మీరు, అప్పుడు అంతమతి సోగతి లభిస్తుంది మీకు. బాబా ఎసని कहते यहाँ बैठ जाओ, దీనికోసం ఇక్కడ కూర్చుండిపోవాలని బాబా చెప్పట్లేదు, మీరు ఎక్కడైనా నడుస్తూ తిరుగుతూ కూడా చేయొచ్చు బాబా స్మృతి. సర్వీసబుల్ బచ్చం को तो बिठाएंगे नहीं, సెంటర్ మ్యూజియం అది కోల్తే రేతే. మధుబన్లోనే కూర్చుండిపోవాలని లేదు, సర్వీసబుల్ పిల్లల్ని అయితే బాబా కూర్చొనివ్వరు. బాబా పిల్లలు బాబా మిమ్మల్ని వదిలి వెళ్ళము అంటే కూడా బాబా పంపించేవారు, అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి, సెంటర్స్ మ్యూజియం తెరవండి, సర్వీస్ చేయండి అని. कितने को निमंत्रण बांटते, आकर गार्डली बर्थ रेट विश्व की बादशाही लो. ఎంతమందికి నిమంత్రణ కూడా ప్రింట్ చేసి పంపిస్తాము, రండి వచ్చి మీ ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము రాజాధికారము తీసుకోండి అని. तुम बेहद के बच्चे, तुम बाप के बच्चे हो, बाप है स्वर्ग का रचयिता, तो तुमको भी स्वर्ग का वर्षा होना चाहिए. బాబాకు పిల్లలము అంటే బాబా స్వర్గ రచయిత అయినప్పుడు పిల్లలకు కూడా స్వర్గము వారసత్వంగా దొరకాలి కదా అంటున్నారు బాబా. बाप कहते मैं एक ही बार स्वर्ग की स्थापना करने आता हूँ, एक ही दुनिया है जिनका चक्र फिरता रहता है. శివ బాబా చెప్తున్నారు నేను ఒకసారి స్వర్గ స్థాపన చేయటానికి వస్తున్నాను, ఒక ప్రపంచమే దీనిలోనే చక్రం తిరుగుతూ ఉంటుంది, స్వర్గము నరకము రాత్రి పగలు అని చెప్తున్నారు బాబా. मनुष्यों की तो अनेक मतें अनेक बातें, मत मतांतर कितने, इसको कहा जाता है अद्वैत मत. झाड़ कितना बड़ा है, మానవుల యొక్క మతము అనేక మతాలు, అనేక మతము అంటే అభిప్రాయాలు, మానవుల యొక్క అనేక అభిప్రాయాలు అయిపోయి అనేక మాటలు, మతాంతరాలు ఎన్ని అయిపోయి దీన్నే అద్వైత మతం అంటారు ఇప్పుడు ఉండేది. కల్పవృక్షం ఎంత పెద్దది తయారైంది, ఎన్ని కొమ్మలు కూడా
వచ్చేసాయి అనేది చూపించాం కదా కల్పవృక్ష చిత్రంలో. कितने धर्म फैल रहे हैं, पहले तो एकमत एक राज्य था, सारे विश्व पर इनका राज्य था. ఎన్ని ధర్మాలనే కొమ్మలు వ్యాపిస్తున్నాయి చూడండి ఈ కల్పవృక్షంలో. మొట్టమొదట్లో అయితే ఒకే మతం ఒకే రాజ్యం ఉండేది కదా కాండంలో ఉన్నప్పుడు, సత్యయుగం త్రేతాయుగంలో విశ్వమంతా ఒక్కరి రాజ్యమే ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యమే అప్పుడు అని చెప్తున్నారు బాబా. అందుకే ఒకే మతం ఒకే రాజ్యం ఒకే భాష ఉండేదని చెప్తాం మనం చరిత్ర. ये भी अभी तुमको मालूम पड़ा है, हम ही सारे विश्व के मालिक थे, फिर 84 जन्म भोग कंगाल बने हैं. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది, మేమే విశ్వ రాజ్యాధిపతులుగా ఉండే వాళ్ళము, తర్వాత 84 జన్మలు తీసుకుని ఇప్పుడు బికారీగా అయిపోయాము అని. अभी तुम काल पर जीत पाते हो, वहां कभी अकाल मृत्यु होती नहीं. यहाँ तो देखो बैठे बैठे अकाली मृत्यु होती रहती है, चारों तरफ मौत ही मौत है, वहां ऐसा नहीं होता, पूरी ఏజ్ లైఫ్ చల్తీ హై. బాబా చెప్తున్నారు ఇక్కడ మీరు మృత్యు పైన కూడా విజయం పొందుతున్నారు, అందుకే సత్యుగంలో వెళ్ళిపోయాక అకాల మరణాలు మీకు ఉండవు అని చెప్తున్నారు బాబా. ఏ ప్రపంచంలో అయితే కూర్చుని అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారనమాట. బాగానే ఉన్నారు, మాట్లాడారు, తిరిగారు, తిన్నారు, వెళ్ళిపోయారు అన్నట్టు ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళు చనిపోవడం అనేసి. ఇలా నలువైపులా మృత్యువే మృత్యు ఇక్కడ తాండవం ఆడే ప్రపంచం ఇది అని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో అలా ఉండదు, పూర్తిగా ఆయుష్ అనుభవిస్తారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. भारत में प्योरिटी पीस प्रॉस्पेरिटी थी, 150 वर्ष एवरेज आयु थी. अभी कितनी आयु रहती है? భారతదేశంలో పవిత్రత, సుఖము, శాంతి, సంపదలు ఉండేవి. 150 సంవత్సరాలు ఎవరేజ్ ఆయుష్ ఉండేది వాళ్ళకి. సుమారుగా 150 సంవత్సరాలు జీవించేసేవారు. సుమారుగా అంటే ఇంకా ఒక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా కూడా జీవిస్తారు. సుమారు లెక్క చెప్పడం జరుగుతుంది, ఎవరేజ్ లెక్క. ఇప్పుడు ఎంత ఆయుష్ ఉంటుంది చూడండి, ఎంత తగ్గిపోయింది ఇప్పుడుండే మనుషులకి అని చెప్తున్నారు బాబా. ईश्वर ने तुमको योग सिखाया तो तुमको योगेश्वर कहते हैं, वहां थोड़े ही कहेंगे. సంగమ యుగంలో ఈశ్వరుడు మీకు రాజయోగం నేర్పిస్తున్నారు కాబట్టి యోగేశ్వరులు అనే టైటిల్ మీకు చెందుతుంది ఇక్కడ అని చెప్తున్నారు బాబా. అన్నయ్యలైతే యోగేశ్వరుడు, అక్కేలైతే యోగేశ్వరి. కానీ సత్యయుగంలో అలా చెప్పచ్చా దేవతలకి? వాళ్ళకి వర్తించదు ఈ టైటిల్. ఇస్ समय तुम योगेश्वर हो, तुमको ईश्वर राजयोग सिखा रही है, फिर राजेश्वर बनना है. अभी तुम ज्ञानेश्वर हो, फिर राजेश्वर अर्थात राजाओं का राजा बनेंगे. ఈ సమయంలో మీరు యోగేశ్వరులు, ఎందుకంటే ఈశ్వరుడు రాజయోగం నేర్పిస్తున్నారు మీకు. ఈశ్వరుని ద్వారా యోగం నేర్చుకునేవారు యోగేశ్వరులు. బాబా చెప్తున్నారు మీరు తర్వాత రాజరాజేశ్వరులుగా తయారవ్వాలి భవిష్యత్తులో. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, యోగేశ్వరులు అవుతున్నారు. జ్ఞానేశ్వరుల నుండి తర్వాత రాజేశ్వరులు అవుతారు, అంటే రాజాది రాజాగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, आंखों को सिविल बनाने की मेहनत करनी है. దృష్టిని పవిత్రంగా తయారు చేసుకునే శ్రమ పడాలి. కళ్ళను పవిత్రంగా తయారు చేసుకునే శ్రమ పడాలి. बुद्धि में सदा याद रहे हम प्रजापिता ब्रह्मा के बच्चे, भाई बहन है, क्रिमिनल दृष्टि रख नहीं सकते. బుద్ధిలో సదా గుర్తుంచుకోవాలి, మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలము, సోదరులము కాబట్టి అపవిత్ర దృష్టి ఉండడానికి వీల్లేదు అనే పాయింట్ బుద్ధిలో సదా గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్, शरीर निर्वाह अर्थ कर्म करते बुद्धि का योग एक बाप से लगाना है. हद की सब बातें छोड़ बेहद के बाप को याद करना है.
बेहद का सन्यासी बनना है. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ బుద్ధి యోగం ఒక్క బాబాతో జోడించుకోవాలి. హద్దులో ఉన్న విషయాలన్నీ విడిచి బేహద్ బాబాను జ్ఞాపకం చేసుకోవాలి. బేహద్ సన్యాసిగా తయారవ్వాలి. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ బుద్ధి యోగం ఒక బాబాతో జోడించుకోవాలి. హద్దులో ఉన్న విషయాలన్నీ విడిచి బేహద్ అంటే అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. అనంతమైన సన్యాసిగా తయారవ్వాలి. వరదాన్, ఈరోజు మురళి నుండి వరదానము. సదా अतीन्द्रिय सुख के झूले में झूलने वाले संगम युग की सर्व अलौकिक प्राप्तियों से संपन्न भवा. सदा अतीन्द्रिय सुख के झूले में झूलने वाले संगम युग के सर्व अलौकिक प्राप्तियों से संपन्न भवा. సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగేటటువంటి సంగమయుగి సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నముగా కండి. సంగమయుగం యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నముగా కండి. సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగేటటువంటి సంగమయుగి సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నంగా కండి. जो बच्चे अलौकिक प्राप्तियों से सदा संपन्न हैं वो अतीन्द्रिय सुख के झूले में झूलते रहते हैं. ఎవరు ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నముగా ఉంటారో, సంగమిగలో ఏ పిల్లలైతే సదా అలౌకిక ప్రాప్తులతో సంపన్నముగా ఉంటారో వారు అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగుతూ ఉంటారు. जैसे जो लाडले बच्चे होते हैं उनको झूले में झूलाते हैं. ఎలాగైతే లౌకిక తల్లి తండ్రి కూడా అల్లారు ముద్దు బిడ్డలు అంటే వాళ్ళని ఊయల్ల వేసి ఊపుతారు కదా. ऐसे सर्व प्राप्ति संपन्न ब्राह्मणों का झूला अतीन्द्रिय सुख का झूला है. इसी झूले में सदा झूलते रहो. అదే మాదిరిగా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న బ్రాహ్మణుల యొక్క ఊయల అతీంద్రియ సుఖమని ఊయల దొరికింది. సదా ఈ ఊయల్లో ఊగుతూ ఉండండి. ఇదే ఊయల్లో కభీ భీ దేహాభిమాన్ మే నహీ ఆనా, ఎప్పుడు కూడా దేహాభిమానంలోకి రాకండి. जो झूले से उतरकर धरती पर पाव रखते वो मैले हो जाते हैं. ఎవరైతే ఈ అతీంద్రియ సుఖము అనే ఊయల నుండి కిందకి దిగి ధరణి పైన అంటే దేహాభిమానంలో అడుగు పెడతారో వారు మైలా అయిపోతారు, మురికి అయిపోతారు. नीचे उतरना माना देहाभिमान में पाव रखना. ऊंचे से ऊंचे बाप के स्वच्छ बच्चे सदा अतीन्द्रिय सुख के झूले में झूलते मिट्टी में पाव नहीं रख सकते. ఉన్నతోన్నతమైన బాబాకు స్వచ్ఛమైన పిల్లలైన వారు, ఉన్నతోన్నతమైన బాబా యొక్క స్వచ్ఛమైన పిల్లలు మీరు సదా అతీంద్రియ సుఖం అనే ఊయల్లోనే ఊగుతూ ఉంటారు. కింద మట్టిలో అడుగు పెట్టడానికి వీలు లేదు. स्लोगन, मैं त्यागी हूं, इस अभिमान का त्याग ही सच्चा त्याग है. నేను త్యాగిను అనే అహంకారాన్ని త్యాగం చేయడమే సత్యమైన త్యాగము. నేను త్యాగిను అనే అహంకారం యొక్క త్యాగమే సత్యమైన త్యాగము. मैं त्यागी हूं, इस अभिमान का त्याग ही सच्चा त्याग है. अच्छा, బాబా ఈరోజు మురళి బాగా నడిపించారు. బాబా ముఖ్యంగా చెప్తున్నది, బాబా ద్వారా దివ్య దృష్టి మీకు దొరికింది. దివ్య దృష్టితోనే ఆత్మను పరమాత్మను చూడగలరు మీరు అని చెప్తున్నారు బాబా. డ్రామా యొక్క ఏ రహస్యాన్ని అర్థం చేసుకుంటే ఏ సలహా ఎవరికి ఇవ్వడం జరగదు. మనం ఏ రహస్యం అంటే రిపిటేషన్ యొక్క రహస్యం. ఏది జరుగుతున్నది
రిపీట్ అవుతుంది. ఫిక్స్ అయిపోయి ఉన్నది, అది ఆపలేము అని ఎక్యురేట్గా రిపీట్ అవుతుంది. ఈ రహస్యం బుద్ధిలో ఉండడం వల్ల ఎప్పుడు ఎవరికి మనం భక్తి వదిలేయండి, పూజలు వదిలేయండి అని మనం సలహా ఇవ్వలేము. జ్ఞానం వింటూ వింటూ వాళ్ళకి అర్థమైపోతే మనం ఆత్మ, మన తండ్రి పరమాత్మ, బేహద్ తండ్రి అతడు, వారసత్వం దొరుకుతుంది. ఆ వారసత్వం తీసుకోవడం ముఖ్యము, ఇందులో ఏమీ లేదు ఈ పూజలు భక్తులు అనేది వాళ్ళకి అర్థమైపోతే అసలైన తండ్రి భగవంతుడు దొరికేస్తారు అనేది గుర్తుపడితే వాళ్ళే వదిలేస్తారు స్వతహాగా. మీరేమి ఎవరికి అవి వదిలేయండి అని చెప్పకండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు బాబా ఏం చెప్పారు, చదువు ఇది కాలేజ్ యూనివర్సిటీలోకి వచ్చిన డాక్టరో ఇంజనీరో వస్తానని బుద్ధిలో ఉంటేనే రోజు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, చదువుకుంటారు, లేకపోతే ఎందుకు వెళ్తారు? అలాగే ఇక్కడ మనుషుల నుండి దేవతలు అవుతున్నాము అనేది మీ బుద్ధిలో నిశ్చయం ఏర్పడిపోయింది, నిశ్చయం ఏర్పడాలి కూడా. ఇది ఒక యూనివర్సిటీ, ఈ నిశ్చయంతో చదువుకోవాలి. అయితే దీన్ని కథ అని కూడా అంటారు. నరుని నుండి నారాయణుడిగా అయ్యే చదువు తర్వాత నరుని నుండి నారాయణుడిగా తయారు చేసి సత్యసత్యమైన నరుని నుండి సత్యసత్యమైన నారాయణుడిగా చేసి సత్యసత్యమైన కథ అని ఎందుకంటారంటే ఈ చదువుని, ఇది పాస్ట్ జరిగిపోయిన విషయాలే ఈ చదువులో చెప్పడం జరుగుతుంది. 5000 సంవత్సరాల పూర్వం జరిగిన చరిత్రను, అందుకే జరిగిపోయిన విషయాలు చెప్పుకున్నప్పుడు దాన్ని కథ అని చెప్తాము. కథతో పోల్చడం జరిగింది అని చెప్తున్నారు బాబా. భక్తిలో వాగ్దానం చేశారు కదా, మీరు వచ్చేస్తే మీరు తప్ప నాకు ఇంకెవరు వద్దని, మరి ఇప్పుడు నన్నే జ్ఞాపకం చేస్తున్నారా అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు భక్తిలో కూడాను నడుస్తూ తిరుగుతూ కృష్ణుడనో రాముడనో జ్ఞాపకం చేసుకుంటారు కదా. ఒకసారి విగ్రహాన్ని చూసేస్తే ఆ విగ్రహం యొక్క రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే మీరు గృహస్థి వ్యవహారం నుండి అన్ని పనులు చేస్తూ కూడా బాబాను జ్ఞాపకం చేసుకోవడం అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఎందుకు చేయలేరు? అయితే కొత్త విషయం అవడం వల్ల ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది, అయినా కూడా బాబాను జ్ఞాపకం చేయాలి. భక్తిలో వాళ్ళకైతే ఇది వీలే కాలేదనుకోండి, ఎందుకంటే సర్వవ్యాపి అని చెప్పేసుకున్నారు కదా వాళ్ళు అని చెప్తున్నారు బాబా. మురళి వినాలి, రోజు గుహ్యమైన విషయాలు నేను వినిపిస్తాను కదా, మురళి కోసం తప్పించాలి మీరు అని చెప్తున్నారు బాబా. మురళి రోజు వింటేనే బాబాను మర్చిపోతున్నారు, మురళి కోసం తప్పించకపోతే ఇంకెంత గుర్తుంటుంది బాబా స్మృతి. కర్మలు చేస్తూ కూడా బాబా జ్ఞాపకం రావాలంటే మురళి వినాలి. బాబా చెప్తున్నారు ఈ రహస్యాలన్నీ తెలియకముందు నాస్తికులు మీరు, అందుకే దుఃఖిగా అయిపోయారు. ఇప్పుడు ఆస్తికులు దేవతలు అవుతున్నారు, అక్కడ సదా సుఖిగా ఉంటారు. ఇంకా బాబా ఈరోజు మెయిన్ పాయింట్ చెప్పారు, కళ్ళే ముఖ్యం. మోసం చేస్తాయి, దృష్టిని అపవిత్రంగా చేసేస్తూ ఉంటాయి. అన్ని అంగాల కన్నా మోసం చేసేది కళ్ళే, అపవిత్రం అయ్యేది కళ్ళే ముందు. అందుకని దీని దృష్టిని మార్చుకోండి. సత్యుగంలో అయితే అందరి కళ్ళు పవిత్రంగా ఉంటాయి, అందరి దృష్టి పవిత్రంగా ఉంటుంది అక్కడ, అందుకే వాళ్ళు దేవతలు. అపవిత్ర దృష్టి ఉంటే రాక్షసులు అనే బిరుదు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. అందుకు కళ్ళు ఎప్పుడు క్రిమినల్గా కాకుండా చూసుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా దగ్గరే కూర్చుండిపోతామంటే అవ్వదు కదా, సర్వీస్ చేయాలి మీరు. బయట మళ్ళీ మ్యూజియంలు, ప్రదర్శనలు, బంధుమిత్రులకి వాళ్ళకి సర్వీస్ చేయాలి కదా మీరు బయట ఉండి అని చెప్తున్నారు బాబా. ఈ వృక్షంలో అనేక ధర్మాలు అనే కొమ్మలు వచ్చేసాయి ఇప్పుడు, కానీ ఒకప్పుడు ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేవి, ఒకే భాష. అది ఇప్పుడు బాబా వచ్చి స్థాపిస్తున్నారు. మీ ఆయుష్, ఆరోగ్యము, సంపదలు అన్నీ ఎంత బాగుండేవి, ప్యూరిటీ, పీస్, ప్రాస్పరిటీ అన్నీ ఉండేవి. 150 ఏళ్ళు జీవించేవారు మీరు, గుర్తు చేస్తున్నారు బాబా. అయితే ఇప్పుడు యోగేశ్వరులు, జ్ఞానేశ్వరులు అవుతూ ఉన్నారు మీరు, అయ్యేరు. తర్వాత భవిష్యత్తులో రాజేశ్వరులు అవుతారు మీరు, అంటే రాజాది రాజాగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఒక బేహద్ బాబాతో బుద్ధిని జోడించండి కర్మలు చేస్తూ కూడా, బేహద్ సన్యాసిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. సదా అతీంద్రియ సుఖమని ఊయల్లో ఊగాలి మీరు. దానికోసం
సంగమ యుగం యొక్క అలౌకిక ప్రాప్తులతో సంపన్నంగా కండి. అలౌకిక ప్రాప్తులన్నీ ఇంటితో ఎవరు సంపన్నమైపోతారో వారు అతీంద్రియ సుఖమని ఊయల్లోనే ఊగుతూ ఉంటారు, కిందకి దిగరు. దేహాభిమానం అనే మట్టిలోకి దిగకండి అంటున్నారు బాబా. ఎందుకంటే ఉన్నతమైన బాబాకు పిల్లలు, మీరు స్వచ్ఛమైన పిల్లలు, రాయల్గా ఉండే పిల్లలు కాబట్టి కిందకి దిగకూడదు మట్టిలోకి, దేహాభిమానంలోకి. అతీంద్రియ సుఖమని ఊయల్లోనే ఊగుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. నేను త్యాగిని అనే అహంకారం కూడా రాకూడదు. నేను చేసే త్యాగం ఎవరు చేయలేరు, చెయ్యటం లేదు, అలా అహంకారంలో రాకండి. నేను త్యాగిని అనే అహంకారాన్ని కూడా త్యాగం చేయడమే త్యాగము, సత్యమైన త్యాగము. అచ్చా, ఓం శాంతి. सागर की लहरों में मन मेरा लहराए, सुख सागर की लहरों में मन मेरा लहराए। देह की दुनिया जग से दूर देह की दुनिया जग से दूर मन मेरा खो जाए, मन मेरा खो जाए। सुख सागर की लहरों में मन मेरा लहरा